హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చిన్న చిన్న చిట్కాలతో కరకరలాడే ఉల్లిపాయ పకోడీని మన తెలుగుకి కుమకుమలుగా తెలుసుకుందాం. రండి. దానికి నేను ఉల్లిపాయలు తీసుకుందాము. ఉల్లిపాయలు కోసే విధానంలోనే ఈ చిన్న చిన్న చిట్కాలన్నీ మీకు తెలుస్తాయి. ఉల్లిపాయ కోయడం కూడా చూడండి. ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలి. ఇలా కోస్తేనే మనకి ఆ విధానం బాగుంటుంది, కరకరలాడేటట్టు మంచిగా వస్తుంది. ఉల్లిపాయలన్నీ పైకాపాయ అన్నీ విడివిడిగా చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కోసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కారం వేసుకోవాలి. కారపొడి, పసుపు, ఓమ, ఇవన్నీ వేసి ఈ ఉల్లిపాయల్ని మంచిగా కలపాలి. ఇవన్నీ వీటికి పట్టేటట్టు ఇలా ఒక 2 నిమిషాలు ఈ కారము ఇవన్నీ వీటికి పట్టేసరికి ఈ ఉల్లిపాయల్లోంచి మనకి నీరు వస్తుంది. చూడండి, ఈ ఉల్లిపాయల్లోంచి ఎలా వాటర్ వస్తుందో. ఇలా కలిపిన 2 నిమిషాలకే మొత్తం మనకి ఉప్పు కారం వేసిన 5 నిమిషాలకే మొత్తం మనకి నీళ్ళు వచ్చి మెత్తగా అవుతుంది. దీంట్లో మనం బేసన్ పౌడర్ వేసుకోవాలి. బేసన్ పౌడర్ కూడా ఒకటేసారి అంతా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే దానికి మనకి సరిపడా వస్తుంది. ఈ బేసిన్ పౌడరు వేయంగానే మనకి మొత్తం సరిపోయింది. ఇందులో నీళ్ళు ఏమి వేయద్దు. నీళ్ళు వేయకుండానే దీనికి మనకి సరిపోతుంది. నీళ్ళు వేయకుండా కలిపితేనే మనకి పకోడీ కరకరలాడుతూ వస్తుంది. కొంతమంది ఇందులో వెంటనే నీళ్ళు వేసేసి కలిపేస్తారు. దానివల్ల మనకి కరకరలాడకుండా అవుతుంది పకోడీ. అంతే, రెడీగా అయిపోయింది. చూడు, మనకి ఈ స్ట్రక్చర్లో ఉంటే సరిపోతుంది. మన స్ట్రక్చర్ మొత్తం మన పకోడీది రెడీగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని పకోడీలు వేసుకోవడమే. బాండిలో ఆయిల్ వేడెక్కాక దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న ఈ పకోడీ మిశ్రమాన్ని వేయాలి. ఇంకా ఆయిల్ వేడెక్కలేదు. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం ఈ పకోడీలను వేసుకుందాం.
పకోడీ వేసిన తర్వాత వెంటనే ఎప్పుడైనా కలపకూడదు. కలిపితే మరి పిండి అంతా వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కలిపితే పిండి ఆనియన్స్కి పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పకోడీని కొంచెం కలుపుకుందాం. ఈ పకోడీలు కూడా ఎక్కువగా నల్లగా చేసుకోకుండా మనము మరీ ఫుల్ స్పీడ్లో పెట్టుకోకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే గోల్డెన్ ఎల్లో రాగానే మంచిగా అవి వేగుతాయి. ఫుల్ హై స్పీడ్లో పెట్టుకుంటే కనుక అవి లోపల ఉడకకుండానే మనకి నల్లగా మాడిపోతాయి, కరకరమంటూ రావు. మీరు గమనిస్తూ ఉన్నారా? ఇది మనం వేపుతున్నప్పుడే ఈ పకోడీలు సౌండ్ చేస్తున్నాయి గల్గల్మంటూని, అంటే అది మంచిగా కరకరలాడుతున్నట్టు అర్థమవుతుంది మనకి. చూడండి, మన పకోడీలు గోల్డెన్ ఎల్లోలోకి వచ్చేసినాయి అంటే మంచిగా ఇవి వేగినట్టు లెక్క. వీటిని మనం ఒక ట్రేలోకి తీసుకుందాం. ఇవి తీసిన తర్వాత ఇంకా మిగిలినది కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవడమే. ఈ రెండోసారి వేసింది కూడా అయిపోయింది. వీటిని కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు, తక్కువ ఐటమ్స్తో మనము కరకరలాడే ఉల్లిపాయ పకోడీని రెడీ చేసుకున్నాం. మీకు అర్థమవుతూనే ఉంటుంది. చూడండి ఎట్లాగా ఉన్నాయి, ఇవి కరకరలాడుతూ తెలుస్తుంది కూడా మీకు. ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది.